మన తీర ప్రాంతాల్లో వచ్చే తుఫాన్లు ఎంత భయంకరంగా ఉంటాయో చూశాం కదా. కాని ఆ తుఫాన్ ఎలా ఏర్పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? సముద్రం మీద ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సముద్ర జలం వేడెక్కుతుంది. ఆ వేడి వల్ల నీరు ఆవిరి అవుతూ గాలిలోకి ఎగసిపోతుంది. ఈ వేడి గాలి పైకి వెళ్ళినప్పుడు కింద భాగంలో గాలి ఒత్తిడి తగ్గిపోతుంది. దాంతో చుట్టుపక్కల చల్లని గాలులు ఆ తక్కువ ఒత్తిడి ప్రాంతానికి చేరి చుట్టూ తిరుగుతాయి. ఇలా గాలి చుట్టూ తిరుగుతూ పెద్ద వలయంలా మారుతుంది. ఇదే సైక్లోన్. సైక్లోన్ సముద్రం మీద ఎక్కువసేపు తిరుగుతూ వేడి, నీటి ఆవిరి పీల్చుకుంటూ మరింత శక్తివంతం అవుతుంది. ఇలా గాలి వేగం 120 కిలోమీటర్లు దాటినప్పుడు దాన్ని తుఫాన్ అంటాం. తీరానికి చేరినప్పుడు ఈ తుఫాన్ భారీ వర్షాలు, బలమైన గాలులు మరియు పెద్ద అలలతో నష్టం కలిగిస్తుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలను పాటించడం చాలా అవసరం.